శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 7వ అధ్యాయము. అద్భుత అవతారము. సాయిబాబా అన్నచో వారు మహమ్మదీయుని వలె కనిపించడి వారు. మహమ్మదీయుడు అనుకొన్నచో హిందూ మతాచార సంపన్నుడుగా కాన్పించుచుండెను. ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయము ఇదమిత్తముగా ఎవ్వరికీ తెలియదు. బాబా శాస్త్రోత్తముగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవము జరుపుచుండెను. అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవం జరుపుటకు అనుమతించెను. ఈ ఉత్సవ సమయమందు కుస్తీ పోటీలను ప్రోత్సహించుచుండువారు. గెలిచిన వారికి మంచి బహుమతులు ఇచ్చడివారు. గోకులాష్టమి నాడు గోపాలకాలోత్సవము జరిపించుచుండెది. ఈదుల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించడివారు. మొహరం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూతు నిలిపి కొన్ని దినములు దాని నచట నుంచి పిమ్మట గ్రామంలో ఊరేగించదమనిది. 4 దినముల వరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి ఐదవ నాడు నిస్సంకోచంగా దానిని తామే తీసివేసిరి. వారు మహమ్మదీయులన్నచో హిందువులకు వలె వారు చెవులు కుట్టుబడి ఉండెను. వారు హిందువులన్నచో సుంతీను ప్రోత్సహించడివారు. బాబా హిందువైనచో మసీదునందు ఏల ఉండను. మహమ్మదీయుడైనచో దునియను అగ్నిహోత్రమును నేల వెలిగించి ఉండువారు. అదియే గాక తిరుగల్లో విసురుట, శంఖమూదుట, గంట వాయించుట, హోమము చేయుట, భజన, అన్న సంతర్పణము, ఆర్ఘ్యపాదాదులతో పూజలు మొదలగు మహమ్మదీయ మతమునకు అంగీకారము కాని విషయములు మసీదులో జరుగుచుండెను. వారు మహమ్మదీయులైనచో కర్మిష్ఠులకు సనాతనాచారపరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారములెట్లు చేయుచుండెడి వారు. వారే తెగవారని అడగబోయిన వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూగులగుచు పరవశించుచుండిరి. అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవరునో సరిగా నిర్ణయించలేకుండిరి. ఇది ఒక వింత కాదు. ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్వ శరణాగతి యొనరించెదరో వారు దేవునితో ఐక్యమైపోయెదరు. వారికి దేనితో సంబంధము గాని భేదభావము గాని ఉండదు. వారికి జాతి మతములతో ఎట్టి సంబంధము లేదు. సాయిబాబా అట్టివారు. వారికి జాతులందు వ్యక్తులందు భేదము కనిపించకుండెను. ఫకీరులతో కలిసి బాబా మత్స్య మాంసములు భుజించుచుండెను. వారి భోజన పళ్ళెంలో కుక్కలు మూతి పెట్టినను సనుగువారు కారు. శ్రీ సాయి అవతారము విశిష్టమైనది, అద్భుతమైనది. నా పూర్వ సుకృతముచే వారు పాదముల చెంత కూర్చుని భాగ్యం లభించినది. వారి సాంగత్యం లభించుట నా అదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందోల్లాసములు చెప్పనలవి కానివి. సాయిబాబా నిజంగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును. సన్యాసులు, సాధకులు, ముముక్షువులు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చడివారు. బాబా వారితో కలిసి నవ్వుచూ సంభాషించుచూ సంచరించుచున్నప్పటికీ వారి నాలుకపై అల్లా మాలిక్ అను మాట ఎప్పుడూ నాట్యమాడుచుండెడిది. వారికి వాద వివాదములు గాని చర్చలు గాని ఇష్టము లేదు. అప్పుడప్పుడు కోపం వహించినప్పటికీ వారెల్లప్పుడూ శాంతముగాను సంయమంతోనూ ఉండేవారు. ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వమును బోధించుచుండువారు. ఆఖరి వరకు బాబా ఎవరికీ తెలియనే లేదు. వారు ప్రభువులను, భిక్షుకులను ఒకే రీతిగా ఆదరించిరి. అందరి అంతరంగములందుగల రహస్యములన్నీ బాబా ఎరింగడివారు. బాబా ఆ రహస్యములను వెలబుచ్చగానే అందరూ ఆశ్చర్యమగ్నులగుచుండిరి. వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమీయో తెలియని వాని వలె నటించుచుండిరి. సన్మానములన్నచో వారికి ఏమాత్రము ఇష్టము లేదు. సాయిబాబా నైజము అట్టిది. మానవ దేహంతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి చూడ వారు సాక్షాత్తు భగవంతుడి అనియే చెప్పవలెను. వారిని చూచిన వారందరూ వారు షిరిడీలో వెలసిన భగవంతుడు అనియే అనుకొనిచుండిరి. వట్టి మూర్ఖుడనైన నేను బాబా మహిమలను నెట్లు వర్ణించగలను. సాయిబాబా వైఖరి. షిర్డీ గ్రామంలోనున్న శని, గణపతి, పార్వతీ, శంకర, గ్రామదేవత, మారుతి మొదలగు దేవాలయములన్నిటినీ తాత్యాపాతీల ద్వారా బాబా మరమ్మత్తు చేయించెను. వారి దానగుణము ఎన్నదగినది. దక్షిణ రూపంగా వసలైన పైకమునంతయు ఒక్కొక్కరికి రోజుకొక్కంటికి 50 రూపాయలు, 20, 15 రూపాయల చొప్పున ఇచ్చవచ్చినట్టు పంచిపెట్టడి వారు. బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు. రోగులు ఆరోగ్యవంతులగుచుండిరి. దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండిరి. కుష్టువారు కూడా రోగ విముక్తులగుచుండిరి.
అనేకులకు కోరికలు నెరవేరుచుండెను. ఎటువంటి మందులు పసరులతో పని లేకుండానే గుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను, కుంటివారికి కాళ్ళు వచ్చుచుండెను. అంతులేని బాబా గొప్పతనమును పారమును ఎవ్వరునూ కనుగొనకొండిరి. వారి కీర్తి నలమూలలా వ్యాపించెను. అన్ని దేశముల నుండి భక్తులు షిరిడీకి తండోపతండములుగా రాసాగిరి. బాబా ఎల్లప్పుడూ దునికి ఎదురుగా ధ్యానమగ్నులై కూర్చునిటి వారు. ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు. ఒక్కొక్కప్పుడు స్నానం చేసేవారు, మరొకప్పుడు స్నానం లేకుండానే ఉండేవారు. తొలి దినములలో బాబా తెల్లటి తలపాగా, శుభ్రమైన దోవతి చొక్కా ధరించేవారు. మొదటి రోజులలో వారు వైద్యం చేసేవారు. గ్రామంలో రోగులను పరీక్షించి ఔషధం ఇచ్చేవారు. వారి చేతితో నిచ్చిన మందులు అద్భుతముగా పనిచేయుచుండెడివి. వారు గొప్ప హకీం అని పేరు వచ్చెను. ఈ సందర్భమున ఒక ఆసక్తికరమైన సంఘటనను చెప్పవలను. ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడెను. షిరిడీలో వైద్యుడు దొరకలేదు. ఇతర భక్తులు అతనిని బాబా వద్దకు కొనిపోయిరి. సామాన్యంగా అటు రోగులకు అంజనములు, ఆవు పాలు, కర్పూరంతో చేసిన ఔషధములు వైద్యులు ఉపయోగించెదరు. కానీ బాబా చేసిన చికిత్స విలక్షణమైనది. నల్లజీడి గింజలను నూరి 2 మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దానిని పెట్టి గుడ్డతో కట్టుకట్టిరి. మరుసటి దినము ఆ కట్లను విప్పి నీళ్లను ధారగా పోసిరి. కండ్లలోని పూసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యెను. నల్లజీడి పిక్కలను నూరి కండ్లలో పెట్టినను సున్నితమైన కండ్లు మండనే లేదు. అటువంటి చిత్రాలు అనేకములు గలవు. ఇదొకటి మాత్రమే చెప్పబడినది. బాబా యోగాభ్యాసములు. సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసియుండెను. దౌతి, ఖండయోగము, సమాధి మున్నగు షడ్విధ యోగ ప్రక్రియలందు బాబా ఆరితేరినవారు. అందులో 2 మాత్రమే ఇక్కడ వర్ణింపబడినవి. ఒకటి దౌతి. మసీదుకు చాలా దూరంన ఒక మర్రి చెట్టు కలదు. అక్కడ ఒక బావి కలదు. ప్రతి 3 రోజులకు ఒకసారి బాబా అచ్చటకు పోయి ముఖ ప్రక్షాళనము, స్నానము చేయుచుండెను. ఆ సమయంలో బాబా తన ప్రేగులను బయటకు వెడలగక్కి వాటిని నీటితో శుభ్రపరిచి పక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయుట షిరిడీలోని కొందరు కండ్లారా చూచి చెప్పిరి. మామూలుగా దౌతి అనగా 3 అంగుళముల వెడల్పు 22.5 అడుగుల పొడవు గల గుడ్డను మింగి కడుపులో అరగంట వరకు ఉండనిచ్చి పిమ్మట తీసెదరు. కానీ బాబా చేసిన దౌతి చాలా విశిష్టము, అసాధారణమైనది. 2 ఖండయోగము. బాబా తన శరీరావయములన్నీ వేరు చేసి మసీదు నందు వేరు స్థలములలో విడిచిపెట్టువారు. ఒకనాడు ఒక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవములు వేర్వేరు స్థలములందు పడి ఉండుట చూచి భయకంపితుడై బాబాను ఎవరో కూని చేసిరనుకొని గ్రామ మున్సబుకు వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకొనెను. కానీ మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయం గూర్చి కొంచెమైనా తెలిసి ఉండవచ్చునని తననే అనుమానించెదరని భయపడి ఊరుకొనెను. మరుసటి దినము అతడు మసీదుకు పోగా బాబా ఎప్పటి వలె హాయిగా కూర్చుని ఉండుట చూసి ఆశ్చర్యపడెను. ముందు దినము తాను చూచినదంతయు భ్రాంతి అనుకొనెను. చిరుప్రాయము నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేయుచుండెను. వారి యోగస్థితికి ఎవ్వరికిని అంతుబట్టనిది. రోగుల వద్ద నుండి డబ్బులు పుచ్చుకొనక ఉచితముగా చికిత్స చేయుచుండిరి. ఎందరో పేదలు యథార్థులు వారి అనుగ్రహం వల్ల స్వస్థత పొందిరి. నిస్వార్థంగా వారు చేయు సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చెను. బాబా తమ సొంతం కొరకు ఏమీయూ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకొని ఆ బాధను తాము అనుభవించేవారు. అటువంటి సంఘటన ఒక దానిని ఈ దిగువ పేర్కొందును. దీన్ని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత, దయార్థ హృదయము విదితమగును. బాబా సర్వాంతర్యమితము, కారుణ్యము. 1910వ సంవత్సరము ఘనత్రయోదశి నాడు అనగా దీపావళి పండుగ ముందు రోజున బాబా దుని వద్ద కూర్చుండి చలి కాచుకొనుచు దునిలో కట్టెలు వేయుచుండెను. దుని బాగుగా మండుచుండెను. కొంతసేపైన తర్వాత హఠాత్తుగా కట్టెలకు మారి తన చేతిని దునిలో పెట్టి నిశ్చలంగా ఉండిపోయిరి. మంటలకు చేయి కాలిపోయెను. మాధవుడనే నౌకరును మాధవరావు దేశపాండేయును దీనిని చూచి వెంటనే బాబా వైపుకు పరిగిడిరి. మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకుని బలముగా వెనుకకు లాగెను. దేవా, ఇట్లేలా చేసితిరి అని బాబాను అడిగిరి. మరేదో లోకంలో ఉండినట్లుండిన బాబా బాహ్యస్మృతి తెచ్చుకొని ఇక్కడకు చాలా దూరంలో ఒక కమ్మర స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకొని కొలిమి నూదుచుండెను. అంతలో ఆమె భర్త పిలిచెను. తన ఒడిలో బిడ్డ ఉన్న సంగతి మరచి ఆమె తొందరగా లేచెను. బిడ్డ
మండుచున్న కొలిమిలో పడెను. వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించి తిని, నా చేయి కాలితే కాలినది, అది నాకంత బాధాకరము కాదు, కానీ బిడ్డ రక్షింపబడిన విషయము నాకు ఆనందము కలుగచేయుచున్నది అని జవాబిచ్చెను. కుష్ఠరోగ భక్తుని సేవ. బాబా చేయి కాలినను సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలుసుకున్న నానాసాహెబ్ చాందోర్కర్ వెంటనే బొంబాయి నుండి డాక్టర్ పరమానంద్ అను ప్రఖ్యాత వైద్యుని వెంటబెట్టుకుని వైద్య సామగ్రితో సహా హుటాహుటిన షిరిడీ చేరెను. చికిత్స చేయుటకై డాక్టర్కు కాలిన తమ చేయిని చూపమని బాబాను నానా కోరెను. బాబా అందులో ఒప్పుకొనలేదు. చేయి కాలిన లగాయతు బాగోజీ షిండే అను కుష్ఠరోగి ఏదో ఆకు వేసి కట్టుకట్టడివారు. నానా ఎంత వేడినను బాబా డాక్టర్ గారిచే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు. డాక్టర్ గారు కూడా అనేక సార్లు వేడుకొనిరి. అల్లాయే తన వైద్యుడని, తమకేమాత్రమూ బాధ లేదని చెప్పుచు ఎట్లో డాక్టర్ చేసి చికిత్స చేయించుకుంటకు దాటవేయుచుంటును. అందుచే డాక్టర్లు మందులో పెట్టి మూతే అయినా తెరవకుండానే బొంబాయి తిరిగి వెళ్ళిపోయెను. కానీ అతనికి ఈ మిషతో బాబా దర్శన భాగ్యం లభించెను. ప్రతిరోజు బాగోజీ వచ్చి బాబా చేతికి కట్టుచుండెను. కొన్ని దినముల తర్వాత గాయం మానిపోయెను. అందరూ సంతోషించిరి. అప్పటికి ఇంకా ఏమైనా నొప్పి మిగిలి ఉండినదని అను సంగతి ఎవరికీ తెలియదు. కానీ ప్రతిరోజు ఉదయం బాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి గట్లను కట్టుచుండెడివాడు. బాబా మహాసమాధి చెందు వరకు ఇది జరుగుచుండెను. మహాసిద్ధ పురుషుడైన బాబాకి దంతయు నిజానికి అవసరం లేనప్పటికీ దాని భక్తుడైన బాగోజీ ఎందుగల ప్రేమచే అతడు చుపాసనను గైకొనెను. బాబా లెండికి పోవునప్పుడు బాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకొని వెంట నడిచెడివాడు. ప్రతిరోజు ఉదయం బాబా దుని యొద్ద కూర్చొనగానే బాగోజీ తన సేవాకార్యం మొదలెడువాడు. బాగోజీ గత జన్మయందు చేసిన పాప ఫలితముగా ఈ జన్మమున కుష్ఠరోగంచే బాధపడుచుండెను. వాని వ్రేళ్లు ఈడ్చుకొని పోయి ఉండెను. వాని శరీరం అంతయు చీము కాల్చు దుర్వాసన కొట్టుచుండెను. బాహ్యంలోకి అతడు ఎంత దురదృష్టవంతుని వలె కనిపించినప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి, సంతోషి. ఎందుకనగా బాబా తన సేవకులందరిలో మొదటివాడు. బాబా సహవాసమును పూర్తిగా అనుభవించినవాడు. కాబట్టే కుమారుని ప్లేగు వ్యాధి. బాబా విచిత్రలలో ఇంకొక దాన్ని వర్ణించెదను. అమరావతి నివాసియగు దాదాసాహెబ్ కాపడ్డే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొన్ని దినములుండెను. ఒకనాడు కాపడ్డే కుమారునికి తీవ్ర జ్వరము వచ్చెను. అది ప్లేగు జ్వరము కింద మారెను. తల్లి మిక్కిలి భయపడెను. షిరిడీ విడిచి అమరావతి పోవలననుకొని సాయంకాలము బాబా బూటీవాడ వద్దకు వచ్చుచున్నప్పుడు వారిని సెలవు నడగబోయెను. గద్గద కంఠంతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నాడని బాబాకు చెప్పెను. బాబా ఆమెతో దయంతో మృదువుగా ఇట్లనెను, ప్రస్తుతము ఆకాశము మబ్బు పట్టి ఉన్నది. కొద్దిసేపటితో మబ్బులనేయు చెదిరిపోయి ఆకాశము నిర్మలమగును. అట్లనుచు బాబా కఫ్నీని పైకెత్తి చంకలో కోడిగుడ్లంట పరిమాణము గల 4 ప్లేగు ప్రొక్కులను చూపుచు, నా భక్తుల కొరకు నేనెట్లు బాధపెడుతానో చూడుము. వారి కష్టములన్నయు నావే. ఈ మహద్భుత లీలను చూచిన జనులకు మహాత్ములు తమ భక్తుల బాధలు తామే ఎట్లు స్వీకరింతురో అనే విషయం స్పష్టమయ్యను. మహాత్ముల మనస్సు మైనము కన్న మెత్తనిది, వెన్నవలే మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారమేమియో ఆశించక ప్రేమించెదరు. భక్తులనే తమ స్వజనులుగా భావించెదరు. బాబా పండరి ప్రయాణము. సాయిబాబా తన భక్తులను ఎట్లు ప్రేమించుచుండెనో, వారి కోరికలను అవసరములను ఎట్లు గ్రహించుచుండెనో అను కథను చెప్పి ఈ అధ్యాయంను ముగించెదను. నానాసాహెబ్ చాందోర్కర్ బాబాకు గొప్ప భక్తుడు. అతడు కాందేశులోని నందూరుబారులో మామూలుదారుగా ఉండెను. అతనికి పండరీపురంనకు బదిలీ అయ్యెను. సాయిబాబా యందు అతనికి గల భక్తి అను ఫలమానాటికి పండెను. పండరీపురంను భూలోక వైకుంఠమనెదరు. అట్టి స్థలమునకు బదిలీ అగుటచే అతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబ్ వెంటనే పండరిపోయి ఉద్యోగంలో ప్రవేశించవలసి ఉండెను. షిరిడీలో ఎవరికి ఉత్తరం రాయక హుటాహుటిన పండరికి ప్రయాణమయ్యను. ముందుగా షిరిడీకి పోయి తన విఠోబాయగు బాబాను దర్శించి ఆ తరువాత పండరికి పోవాలనుకొనెను. నానాసాహెబ్ షిరిడీకి వచ్చు సంగతి ఎవరికీ తెలియదు. కానీ బాబా సర్వజ్ఞుడవుటచే గ్రహించెను. నానాసాహెబ్ నీన్గాం చేరేసరికి షిరిడీ మసీదులో కలకలము రేగెను. బాబా మసీదులో కూర్చుండి మహల్సాపతి, అప్పాషిండే, కాశీరాములతో మాట్లాడుచుండెను. హఠాత్తుగా బాబా వారితో ఇట్లా నేను,
మన నలుగురము కలిసి భజన చేసుదము. పండరీ ద్వారములు తెరిచినారు కనుక ఆనందముగా పాడుదము లెండు. అందరూ కలిసి పాడదొడంగిరి. ఆ పాట యొక్క భావనమేమనగా, నేను పండరి పోవలను, నేను అక్కడనే నివసించవలను, ఎందుకనగా అదే నా ప్రభు యొక్క ధామము. అట్లు బాబా పాడుచుండెను. భక్తులందరూ బాబాను అనుకరించిరి. కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబ సమేతంగా వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి తనకి పండరీపురం బదిలీ అయినదని, బాబా కూడా వాటితో పండరీపురం వచ్చి అక్కడ ఉండవలసినదని వేడుకొనెను. అట్లు బ్రతిమాలటకు అవసరం లేకుండాను ఏదన్నా బాబా అప్పటికే పండరి పోవలను, అచ్చట ఉండవలనన్న భావమును వెలబిచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి. ఇది విని నానా మనసు కరిగి బాబా పాదంపై పడెను. బాబా యొక్క ఉదయ ప్రసాదంను, ఆశీర్వాదంను, అనుజ్ఞను పొంది నానాసాహెబ్ పండరికి పోయెను. ఇట్టి బాబా లీలలో కంతు లేదు. 7వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.